హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ శరణ్య పెళ్లి బట్టల్లో ఇంకా తాలితో తిరిగి వస్తారు. ఒక్కసారిగా లీలావతి వాళ్ళు షాక్ అయిపోతారు. ఆనందా, ఏంటిది అని అంటారు. ఏం లేదక్క, దర్శన్కి శరణ్యకి చాలా మనస్పర్ధలు వచ్చాయి. శరణ్య దర్శన్కి కొన్ని ప్రమాదాలు ఎదుర్కొని దూరంగా వచ్చింది కదా, అందుకే వాళ్ళపై మళ్ళీ ఎలాంటి దిష్టి పడకూడదని, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేనే గుడిలో మరొక్కసారి పెళ్లి చేయించాను, అంతే అక్క అని పాపం కవర్ చేస్తారు ఆనందభైరవి. అనన్య, నువ్వు కూడా అక్కడికే వెళ్ళావా అని అడుగుతారు లీలావతి. అవును అవునత్తయ్య గారు, నన్ను కూడా పిలిచారు, అందుకే వెళ్ళాను అని కవర్ చేసేస్తుంది. ఇంకా రోహిత్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి శరణ్యతో, అమ్మ శరణ్య, ఇవాటి నుండి మళ్ళీ నీకు కొత్త జీవితం మొదలైంది. ఇంకొకసారి ఈ దర్శన్ ఇలాంటి వెధవ పని చేయడానికి అస్సలు సిద్ధపడడు. అయినా తర్వాత నేను వచ్చి మీతో డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడు కొంతమంది లెక్కలు చూడాలి. అనన్య, నీతో కాస్త మాట్లాడాలి, లోపలికి రామ్మా అని చెప్పి అనన్యని పిలుస్తుంది ఆనందభైరవి. అత్తయ్య గారు, అది అది అని అంటూ ఉంటుంది అనన్య. ఏంటి పిన్ని పిలిస్తే నీళ్ళు నములుతున్నావు, వెళ్ళు అని అంటారు రోహిత్. ఇంకలా ఆనందభైరవి రూమ్కి వెళ్తుందనమాట అనన్య. ఇంకా వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏంటి చూస్తున్నావు? నీ పరువు ఉండాలా పోవాలా అని అడుగుతుంది. వెంటనే తలుపు వేసేస్తుందనమాట ఇంకా అనన్య. అప్పుడే ఒక పెద్ద కొరడా తీసుకుంటారు ఇంకా ఆనందభైరవి. కొరడా తీసుకొని దాన్ని విదిలిస్తూ ఉంటారు. అత్తయ్య గారు, నన్ను క్షమించండి అని అనేలోపు ఇంకా కొరడా తొట్టపట్టప కొడుతూ ఉంటారనమాట అనన్యని ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతూ దెబ్బలు తింటూ అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట అనన్య. ఏయ్, నీకిది చాలా చిన్న శిక్ష. కొంచెం కూడా నీకు జాలి కరుణ ఒక మనిషిలానే ఆలోచించట్లేదు. ఛా, నీదొక బ్రతికేనా? నువ్వొక మనిషివేనా? మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. కానీ నీలాంటి గొడ్డుకి దెబ్బ కాదు, కళ్ళల్లో కారం కొట్టాలి. ఇంకొకసారి నా కొడుకు జీవితంతో కానీ నా కోడల జీవితంతో కానీ ఆడుకోవాలని చూసావో ఈ కొరడా దెబ్బలు నీకు రోహిత్ చేతిలోండి పడతాయి, జాగ్రత్త అని అంటారు. ఇంకా దెబ్బలు తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇంకా కుంటుకుంటూ కాంచన దగ్గరికి వెళ్తుంది అనన్య. హమీ, ఏంటి ఏంటి ఒంటి నిండా వాతలు అని అడుగుతారు. ఏం లేదు, గుళ్ళో పడిపోయాను అని అంటుంది అనన్య. పడిపోతే వచ్చినప్పుడు లేవు, ఇప్పుడెలా ఉన్నాయి అని అడుగుతారు. అబ్బో అమ్మ, ఇప్పుడు నీకేం కావాలి? ఏం జరిగిందో చెప్పాలంతే కదా. ఆనందభైరవి నన్ను ఘోరంగా అవమానించింది అని అంటుంది అనన్య. అవమానించిందా? దీన్ని నువ్వు స్టైలుగా అవమానించింది అంటున్నావు, కానీ నా భాషలో చెప్పాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది, అంతేనా అని అంటుంది కాంచన. అమ్మ, ఇంకా ఎక్కువ నన్ను రెచ్చగొట్టద్దు. నాకు ఒంటి మీద పడ్డ ఒక్కొక్క దెబ్బ చూస్తుంటేనే ఆ ఆనందభైరవిపై పొగ ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా ఆనందభైరవి ఏడ్చేలా చేస్తా. నన్ను కొట్టిన దెబ్బలకి 100 రెట్లు అవమానపడేలా చేస్తా అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. అవేమో కానీ ముందు దెబ్బలకి నెయ్యి రాస్తానాగు, చాలా ఘోరంగా కొట్టుండరు అని చెప్పి ఇంకా అలా కాంచన చేస్తూ ఉంటుంది. ఇదంతా రూమ్లో నుండి వినేస్తాడనమాట రోహిత్. లైక్ తను సమీరా దర్శన్ పెళ్లి చేయాలని వెళ్తే ఇలా ఆనంద వచ్చి అడ్డుకున్నారనే విషయాన్ని విని ఒక్కసారిగా రోహిత్ అయితే షాక్ అయిపోతాడు. అంటే నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలని ఇది వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుందా? కానీ పాపం ఆ పిన్ని ఈ విషయాన్ని చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టింది. అనన్య, నాకు ఈ విషయం తెలిసిపోయింది. ఇక రేపు చూడు నీకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో అని చెప్పి రోహిత్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి, లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. దర్శన్ చాలా కోపంగా చిరాగ్గా హాల్లోకి వస్తాడు. ఆనందభైరవి దర్శన్ వైపు కోపంగా చూస్తుంది కానీ ఏమీ మాట్లాడదు. దర్శన్ కూడా ఆనంద వైపు చూస్తూ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా రోహిత్, హాయ్ పిన్ని, గుడ్ మార్నింగ్ బాబాయ్, అనన్య అనన్య అని పిలుస్తూ ఉంటారు. వెంటనే అనన్య, ఇదేంటి ఇప్పుడు పిలుస్తున్నాడు, మళ్ళీ ఏం పనో ఏంటో. ఏంటండి అని అడుగుతుంది అనన్య. ఏం చేస్తున్నావు అని అడుగుతారు.
"ఆ, ఏం లేదు, చెప్పండి, మీరేదైనా కాఫీ తాగాలనుకుంటున్నారా" అని అడుగుతుంది అనన్య. లేదు లేదు, నాకు నీ ఆటోగ్రాఫ్ కావాలి, ఇదిగో ఈ పేపర్స్పై చిన్న సంతకం చేయి చాలు అని అందరి ముందు ఆ పేపర్స్ ఇస్తాడనమాట రోహిత్. ఏం పేపర్స్ ఇవి అని చెప్పి తీసుకొని చూసేసరికి అవి డివోర్స్ పేపర్స్ అనమాట. రోహిత్కి అనన్యకి డివోర్స్ పేపర్స్. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది అనన్య. ఏంటండి, విడాకుల కాగితాలపై నన్ను సంతకం పెట్టమంటున్నారేంటి అని అంటుంది అనన్య. అవును, ఏ పెడితే తప్పేముంది, అయినా నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తన పేరు షీల, నాకు పిఏగా వచ్చింది, చూడగానే నచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు అడ్డుగా ఉంటావు కదా, అందుకే విడాకులు ఇచ్చేసే, నేను తన్ని పెళ్లి చేసుకుంటా, మన ఇద్దరికీ ఇంకా పెళ్ళై 1 year అవ్వలేదు కాబట్టి, కొన్ని నెలలే కాబట్టి మ్యూచువల్ కన్సెంట్ కింద త్వరగానే విడాకులు వచ్చేస్తుంది, సంతకం పెట్టు అని అంటాడు రోహిత్. ఒక్కసారిగా ఆనంద, లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, దర్శన్, శరణ్య అందరూ షాక్ అయిపోతారు. వెంటనే అనన్య, అత్తయ్య గారు, మావయ్య గారు చూసారా ఆయన ఎలా మాట్లాడుతున్నారో అని ఏడుస్తూ ఉంటుంది. రే రోహిత్, ఏం నాన్న ఇది, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అడుగుతారు లీలావతి. అవునమ్మా, నేనే మాట్లాడుతున్నాను అని అంటాడు రోహిత్. ఆనంద భైరవికి మ్యాటర్ అర్థమవుతుంది. ఇంకా ఏం మాట్లాడకుండా రోహిత్ వైపు చూస్తూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం అని అంటాడు దర్శన్. రేయ్, నువ్వు చెప్పద్దు దర్శన్, అసలు నీకు ఇలాంటి విషయాల్లో మాట్లాడే అర్హతే లేదు, కాబట్టి సైలెంట్గా ఉండు దర్శన్. ఏయ్, సంతకం పెడతావా పెట్టవా అని అంటారు రోహిత్. లేదు, నేను పెట్టను, అయినా వేరే వాళ్ళ కోసం నేనెందుకు నా జీవితాన్ని త్యాగం చేయాలి అని అంటుంది. ఏంటి, మళ్ళీ ఇంకొకసారి చెప్పు అని అంటాడు రోహిత్. నా భర్తగా నేను మిమ్మల్ని చూసుకోవడమే నా బాధ్యత అని అనేసరికి చెంప మీద ఒక్కటి కొడతాడనమాట రోహిత్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నాన్న రోహిత్ అని అంటారు లీలావతి. అమ్మా, మీకు తెలీదమ్మా, ఇది ఎంత రాక్షసో మీకు తెలీదు. పాపం పిన్నికి తెలిసినా తన లోపలే దాచుకుంటుంది. మన ముందు దీని సంగతి చెప్తే దీన్ని ఇంటి నుండి గెంటేస్తామని పిన్ని ఇన్నాళ్ళు మనోవేదన అనుభవించింది, కానీ నాకు దీని నిజస్వరూపం తెలిసిపోయిందమ్మా అని అంటాడు రోహిత్. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. శరణ్య, బావగారు అని అంటుంది. పాపం శరణ్య, వద్దమ్మా, వద్దు శరణ్య, నువ్వేమీ మాట్లాడద్దు. ఏయ్, చూడవే, చూడు, నీ చెల్లెల్ని చూడు, భర్త కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకుంది, తన భర్తే తన ప్రాణం అనుకుంది, కానీ నువ్వు మా ఇంట్లో ఒక చీడ పురుగులా ప్రవేశించి ఎంతో మంచివాడైన దర్శన్ శరణ్యని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయకుండా వీళ్ళిద్దరిని విడతీసి ఆ సమీరకిచ్చి పెళ్లి చేయాలనుకుంటావా? పెళ్లి చేయాలనుకుంటావా? నీకు ఎవరికైనా నొప్పి తెలిసేంత వరకు, వాళ్ళ వరకు వచ్చేంత వరకు నొప్పి తెలీదు అంటారు. అందుకే నీకు ఆ నొప్పి తెలియాలనే నేను ఇలా చేశాను. విడాకుల పేపర్లపై సంతకం పెట్టమన్నందుకే గిలగిలలాడిపోయి మా అమ్మా నాన్న అందరి ముందుకి వెళ్ళి అన్యాయం చేస్తున్నానని గింజుకుంటున్నావు కదా. మరి శరణ్య తన మనసులో సముద్రం అంత బాధున్నా దాచిపెట్టుకొని దర్శన్ గురించి ఒక్కటంటే ఒక్క మాట మా ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు. దర్శన్ ఎంత టార్చర్ పెడుతున్నా తన గుండెల్లో బిగపట్టుకొని ఉంది తను శరణ్య అంటే. అలాంటి అమ్మాయికి అన్యాయం చేసి ఆ సమీరతో దర్శన్ పెళ్లి చేయాలనుకుంటావా అని ఇంకొకటి కొడతాడు రోహిత్. ఇంకా లీలావతి, ఏం మాట్లాడుతున్నావు రోహిత్? ఆనంద, నాకేం అర్థం కావట్లేదు అని అంటారు లీలావతి. అక్క, రోహిత్ చెప్పేవన్నీ నిజాలక్క అని అంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి. అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లీలావతి వాళ్ళు ఇంకలా ఆనందతో, అంటే శరణ్య మనసులో ఇంత బాధ ఉన్నా దాన్ని దాచిపెట్టుకొని పాపం దర్శన్ కోసం, దర్శన్ ప్రేమ కోసం ఇంతలా అల్లాడుతుంది. ఏమ్మా అనన్య, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు లీలావతి. అత్తయ్య, అది కాదు అననేలోపు, ఏయ్, నువ్వు ఎన్ని తప్పులు చేశావో కవర్ చేసుకున్నా ఇక్కడ నీ కాకమ్మ కబుర్లు ఎవ్వరూ వినేవాళ్ళు లేరు. నీకు తగిన శిక్ష వేయాలంటే ఈ ఇంట్లో నుండి నిన్ను బయటికి పంపించేయాలి, పోవే బయటికి అని ఇంకా అలా రోహిత్ తన చేత్తో అనన్యని మెడ పట్టుకొని బయటకి గెంటేస్తూ ఉంటాడు. ఇంకదంతా శరణ్య చూస్తూ, బావగారు ప్లీజ్ తన జీవితాన్ని నాశనం చేయకండి బావగారు, నేనేమీ అనుకోవటం లేదు, తను చేసిన తప్పే, కానీ తప్పు చేసినా క్షమించే గుణం ఉండాలి కదా, ఇంకొకసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను బావగారు అని అంటుంది శరణ్య. చూసావా, నువ్వు తన జీవితం నాశనం చేయాలనుకున్నా, తనకి ఎంత అన్యాయం చేయాలనుకున్నా నీ మంచి కోరుకుంటుంది నీ చెల్లెలు. తనకున్న కొంచెం బుద్ధి కూడా నీకు లేదు కదా
అమ్మా శరణ్య, నీకు తెలీదమ్మా, ఇలాంటి రాక్షసులకి ఒక్కసారైనా రోడ్డు మీదకి గెంటితేనే నిజాలు ఏంటో తెలుస్తాయి. ఎవరికి అన్యాయం చేయకూడదని బుద్ధొస్తుంది. దీన్ని కొన్ని రోజులైనా బయట ఉండనిచ్చేలా చేయాలి. ఏయ్, ఇంకా ఏంటో చూస్తున్నావు, పోవే అని చెప్పి ఇంకా రోహిత్ అయితే మెడ పట్టుకొని అనన్యని బయటికి గెంటేస్తాడు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట ఆనందభైరవి. ఇంకా అలా అనన్యని బయటికి పంపించేస్తారు. బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద చాలా ఇంకా ఘోరంగా కూర్చున్న అనన్య దగ్గరికి ఆనందభైరవి వెళ్తారు. చూసావా, ఎప్పుడైనా ఒకరిపై కుళ్ళు, ద్వేషం, ఈర్ష్య ఉంటే ఆఖరికి వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు నా స్థానాన్ని కోరుకున్నావు, ద్వేషంతో రగిలిపోయావు, ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావు. కానీ దేవుడు నీకు ఎలాంటి శాస్తి జరిపించాడో చూసావు కదా. ఇంకొకసారి నా కుటుంబం జోలికి వస్తే ఎలా ఉంటుందో నేను కాదు, రోహితే తెలిసేలా చేశాడు. రోడ్డు మీద కూర్చున్నావుగా, ఇక్కడే ఉండు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఒక్కసారిగా ఇంకా దిక్కు తోచని పరిస్థితిలో ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా సమీర తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అనన్య సమీర దగ్గరికి వెళ్తుంది. హే సమీర, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనన్య సమీరని. అనన్య చెంపపై సమీర ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏంటి షాకింగ్గా చూస్తున్నావు? నువ్వే ఇలా నేను ఒక్క దెబ్బ కొట్టినందుకే ఇలా ఉన్నావే, మరి నేను 2 సార్లు ఆ పోలీసులతో దెబ్బలు తిన్నాను. ఇటువైపు ఆనందభైరవి చేతిలో నా ప్రాణాలే పోయేవి. నీ ఐడియాలు తీసుకోవడం వల్లే నా ప్రాణం మీదకొచ్చింది. ఇంకా నువ్వు వద్దు, ఆ దర్శన్ వద్దు, ఎవడు వద్దు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. వేరే ఊరు వెళ్ళి అక్కడ ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటాను. నాకు ఈ దరిద్రమే వద్దు అని చెప్పి బ్యాగ్తో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. హే సమీర, ఆగు, నా మాట విను, నేను చెప్పేది విను అని అంటుంది అనన్య. ఏం చెప్తావు, ఇంకా ఏం చెప్తావు? నా ప్రాణం పోయాక చూసి క్లాప్స్ కొడతావా? నా శ్మశానంలో నా శవం ముందు బొకే పెడతావా? నాకేమీ అక్కర్లేదు అని అంటుంది సమీర. చూడు సమీర, ఇప్పటి వరకు నేను నీకు సపోర్ట్ మాత్రమే చేశాను. కానీ ఇప్పటి నుండి నీతో కలిసే పగ పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఆనందభైరవి నాకు జీవితమే లేకుండా చేసింది. నా భర్తతో 1 నెల రోజుల్లో నాకు విడాకులు ఇప్పిస్తానని నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసేలా చేసింది. అలాంటి ఆనందభైరవి కుటుంబాన్ని నేను ఊరికే వదిలిపెడతానా? కాబట్టి నువ్వు నేను కలిసి ప్లాన్ చేస్తేనే ఈసారి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి, వేరే ఊరు వెళ్ళిపోతావా? ఇంకొక పెళ్లి ఎవరినైనా వేరే పెళ్లి చేసుకుంటావా? చూడు సమీరా, నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినా దర్శన్ లాంటి యువరాజు నీకు దొరుకుతాడా ఏంటి? ఆనందభైరవి అంటే రాజకోటి టెక్స్టైల్స్ అంటే ఎంత విలువో, ఎన్ని డబ్బులో, ఎంత ఆస్తో నీకు తెలీదా? ఆ ఆస్తికి యువరాణి అవ్వాలనే కల నీకు లేదా? నువ్వు నేను ఆ సింహాసనంపై కూర్చుంటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వస్తారు. ఆనందభైరవి పొగరంతా దిగుతుంది. చూడు సమీరా, మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆ ఆనందభైరవి ప్రాణం దర్శన్లో ఉంది. దర్శన్ నీ ఒక్క మాటైనా ఆవిడనిందా? లేదు. ఎందుకంటే ఆవిడికి దర్శన్ అంటే ప్రాణం. కాబట్టి నువ్వు ఆ దర్శన్ని పెళ్లి చేసుకుంటావు. కాబట్టి ఇంక నిన్ను తనేమీ చేయలేదు. ఎవరు ఏమన్నా, ఎవరిని ఆమె ఎదిరించినా దర్శనే ఆవిడ మాటినట్లేదు. కన్న కొడుకే నీ చేతిలో ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వింక ఏమీ చేయలేవా అని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది అనన్య. ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది సమీరా. చూసావా, నేను చెప్పింది అర్థమైంది కదా? చూడు, పెళ్లి చేయాలనుకున్నారు కానీ వెళ్ళిపోయారు. మరి మీరిద్దరూ దూరంగా వెళ్ళిపోతే ఏం చేయగలదు? ఆనందభైరవి ఏం చేయగలదు? చూడు, నేను అన్ని పక్కడ్బందీగా ప్లాన్ చేస్తాను. నువ్వు దర్శన్ వేరే దేశానికి వెళ్ళిపోండి. ఇద్దరు దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు అక్కడే ఉండండి. కన్న కొడుకు కళ్ళ ముందు కనిపించకపోతే అప్పుడు నా కాళ్ళ దగ్గరికి ఆ ఆనందభైరవి వస్తుంది అని క్రూయల్గా ఆలోచిస్తుంది అనన్య. ఇది వర్కౌట్ అవుతుందా, లేకపోతే మళ్ళీ దెబ్బ కొడుతుందా అని అంటారు. లేదు, నేను చెప్తున్నాను కదా, నేను చేసే ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ చెప్తుంది సమీరకి అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ తన రూమ్లో చాలా ఇరిటేటింగ్గా మళ్ళీ శరణ్యని పెళ్లి చేసుకున్నందుకు పాపం బాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆనందభైరవి దర్శన్ కోసం ఫుడ్ తీసుకువద్దాం అనుకునేసరికి దర్శన్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో సమీరా అని చెప్పి సమీరాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా అప్పుడే వచ్చిన ఆనందభైరవి వింటూ ఉంటారు. దర్శన్,
నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతుంది సమీరా. ఏంటి సమీరా, ఏదో తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? అయినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుసు కదా సమీరా అని అంటారు. కాబట్టే నేను ఒకటి ఆలోచించాను దర్శన్. మనం వేరే దేశం వెళ్ళిపోతేనే ఆనంద భైరవి గారు మన వెంట రారు. ఈరోజు నైట్కే దుబాయ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. నువ్వు సాయంత్రం 7 ఎయిర్పోర్ట్కి వచ్చేయి. మనిద్దరం వెళ్ళిపోదాం. వేరే దేశం వెళ్ళిపోతే ఆవిడ ఎంత వెతికినా మనం అక్కడికి వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. అప్పుడు ఆవిడ మనల్ని ఏమీ చేయలేదు కదా దర్శన్. నువ్వు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలనే ఇదంతా మాట్లాడుతున్నాను దర్శన్ అని అంటారు. లేదు శరణ్య, నువ్వు చెప్పింది నాకు కరెక్టే అనిపిస్తుంది. అయితే ఇవాళ ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాక నీకు కాల్ చేస్తాను. ఇద్దరం దుబాయ్ వెళ్ళిపోదాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి. అంటే దర్శన్ ఎంత చెప్పినా వినకుండా శరణ్యకి అన్యాయం చేయాలనుకుంటున్నాడనమాట. చెప్తా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇదే ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. దర్శన్ ఎవరికి తెలియకుండా కార్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు. ఇంకా ఆనంద భైరవి దర్శన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. వెంటనే దర్శన్ కోసం సమీర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ అనన్య ఇప్పుడు ఆనంద భైరవి ఏమీ చేయలేదు. నా కాళ్ళు పట్టుకొని దర్శన్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని ఖచ్చితంగా అడుగుతుంది అని చెప్పి చాలా క్రూయల్గా ఆలోచిస్తుంది అనన్య. ఇంకా శరణ్య అయితే పాపం అత్తయ్య గారు కాఫీ తీసుకువచ్చాను అని అంటుంది. లేదమ్మా, నేను ఇప్పుడే బయలుదేరాలని చెప్పి దర్శన్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఇంకా అలా దర్శన్ ఎయిర్పోర్ట్లో సమీర కోసం, సమీర ఫ్లైట్ టికెట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, పద వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఆనంద భైరవి ఉంటుంది. దర్శన్ అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఏం నాన్న, ఈ మాయలాడి కోసం నేను ఎంత తాపత్రయపడుతున్నా, నువ్వు మాత్రం దీని వెంటే పెడుతున్నావు. ఇది రాక్షసి నాన్న, రాక్షసి, నీకు దీని గురించి తెలీదు అని అంటారు ఆనంద భైరవి. అమ్మా ప్లీజ్, నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఇద్దరం వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఇప్పుడు కూడా నువ్వు మాట వినలేదు. నాకు అర్థమైందమ్మా, అర్థమైంది. నీ కొడుకు సంతోషం కంటే నీకు నీ పరువు, నీ గౌరవమే ముఖ్యం కదా. సరే అమ్మా, సరే, అందుకే నేను ఒక డిసైడ్ అయ్యాను సమీరా అని చెప్పి ఇంకా ఒక పాయిజన్ బాటిల్ సమీరకి ఇస్తాడు. దర్శన్ కూడా ఒక పాయిజన్ బాటిల్ తీసుకుంటాడు. అమ్మా, మమ్మల్ని నువ్వు బ్రతికున్నంత కాలం కలవనివ్వవు, మాట్లాడనివ్వవు, టార్చర్ పెడతావు. కాబట్టి చచ్చైనా ఇద్దరం కలిసి చేస్తే వచ్చే జన్మలో అయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటామేమో. శరణ్య అనే ఒక అమ్మాయి నా జీవితంలోకి రాకుండా ఉంటుందేమో. నేను చచ్చిపోతానమ్మా, అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి ఇంకా విషం తాగబోతూ ఉంటే దర్శన్ అని పక్కకి తోసేస్తారు ఆ బాటిల్ని. ఆనందా, నాన్న, నేను నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కదా. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీకంటే, నీ ప్రాణాల కంటే నాకేది ముఖ్యం కాదు కదా. సమీరకి నీకు పెళ్లి జరిగేలా చేస్తాను అని అంటారు ఆనంద. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సమీర అండ్ దర్శన్. కానీ నాది ఒక కండిషన్ అని అంటారు ఆనంద. ఏంటమ్మా అది అని అడుగుతాడు దర్శన్. నేను మీ పెళ్లి చేస్తానంటున్నాను కాబట్టి నువ్వు నాకు వారం రోజులు టైం ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో ఈ సమీర ఎంత దుర్మార్గురాలో, ఎంత స్వార్థపరురాలో, ఎంత ఆశావాదో నీకు తెలిసేలా తను తప్పు చేసింది అని నీకు నిరూపిస్తా. నీ కళ్ళ ముందే నేను నిరూపిస్తా. శరణ్య గొప్పతనాన్ని తెలిసేలా చేస్తాను. శరణ్య ఎంత మంచి మనిషో తెలిసేలా చేస్తాను. ఈ సమీర నిజస్వరూపాన్ని బయట పెడతాను. ఒకవేళ ఈ వారం రోజుల్లో శరణ్య ప్రేమేంటో నీకు తెలిసేలా నేను చెయ్యలేకపోతే అప్పుడు నీకు శరణ్యకి విడాకులు ఇప్పించి నా చేత్తోనే ఈ సమీర నీకు పెళ్లి జరిగేలా నేను చేస్తాను. కానీ భరణం కింద శరణ్యకి నా సగం ఆస్తి రాసిస్తాను. ఏమంటావు దర్శన్ అని అడుగుతారు ఆనంద భైరవి. అదంతా విన్నా సమీర, ఇదేంటి, ఆ శరణ్యకి సగం ఆస్తి రాసిస్తారా? అలా జరగకూడదు అని మనసులో అనుకుంటుంది. అమ్మా, ఆస్తి కాదు నాకు ముఖ్యం, నాకు సమీరానే ముఖ్యం. నువ్వు ఈ మాట అన్నావు కదా, చాలు. ఇక చూడు, సమీర ఎంత మంచిదో నీకు తెలిసేలా చేస్తాను. ఆ శరణ్య నాకు ఇష్టం లేదని వారం రోజుల తర్వాతే చెప్తాను అని చెప్పి ఇంకా ఆ కండిషన్కి ఒప్పుకుంటాడు దర్శన్. కానీ ఒకటి, ఈ వారం రోజుల్లో మీ ఇద్దరు ఏ ప్లాన్లు వేయకూడదు,
ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, అర్థమైందా? రా దర్శన్ అని చెప్పి దర్శన్ చేయి పట్టుకొని ఇంకా అలా తీసుకువచ్చేస్తారు ఇంటికి ఆనంద భైరవి. ఇంకా అలా తన ఇంటికి వెళ్ళిపోతుంది సమీరా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.